నందమూరి నటసింహం బాలకృష్ణ గారి పుట్టినరోజు నేడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని లక్షల్లో అభిమానులు, సినిమా రంగానికి చెందిన సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే, మరి బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరో పుట్టినరోజుని ఆనందోత్సవాల్లో జరుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే బాలకృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ అనుబంధానికి గుర్తుగా మిగిలిన సంఘటనలు చెప్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఇటు బుల్లితెర రంగాల్లోనూ అటు సినిమా రంగానికి సుపరిచితురాలైన ఓ ప్రముఖ యాంకర్ కమ్ యాక్ట్రెస్ బాలకృష్ణ గారి గురించి బయటపెట్టిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. మరి ఇంతకీ ఆమె ఎవరో అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఆ యాంకర్ కమ్ యాక్ట్రెస్ ఎవరో కాదండి, ఉదయ్ భాను. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. మరి ఈటీవీ, జెమినీ టీవీ వంటి ఛానల్స్ కంటే ముందే దూరదర్శన్ ద్వారా ఓ యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించింది. నిజానికి 12 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత సీరియల్ యాక్ట్రెస్గా దూరదర్శన్ ద్వారా మన బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమై కొన్ని దశాబ్దాల పాటు ఇటు దూరదర్శన్ మాత్రమే కాదు, ఇటు జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛానల్స్లో ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్తో స్టార్ యాంకర్గా ఒక ఊపు ఊపేసింది బుల్లితెర రంగాన్ని. అలా ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న ఉదయ్ భాను ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గాను, సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కూడా నటించిన వైనం ప్రస్తుతానికి బుల్లితెరకి మరియు ఇటు సినిమా రంగానికి దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితంతో చాలా బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిన ఉదయ్ భాను మొట్టమొదటిసారిగా బాలకృష్ణ గారి గురించి ఆయన పుట్టినరోజు నాడు బయటపెట్టిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక ఆవిడ చెప్పుకొస్తూ, కాలేజీకి వెళ్లే వయసులో మిగతా వాళ్ళ మాదిరిగా కాలేజీకి వెళ్లకుండా ఇలా మైక్ పట్టుకొని యాంకర్గా తన కెరియర్ని ప్రారంభిస్తే, ఇక ఆ తర్వాత జీవితం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే తన కెరియర్ అంతా యాంకర్ గాను, యాక్ట్రెస్ గానే తెలిసింది తప్ప మిగతా జీవితాన్ని అంతా మర్చిపోయినట్టుగా అనిపిస్తోందని, అలా తన లైఫ్లో యాంకర్గా బిజీగా ఉన్న రోజుల్లోనే ఎన్నో సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి పండగలు, పుట్టినరోజులు సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటూ ఉండేదట. అయితే ఎన్నో సందర్భాల్లో వీటన్నిటిని మిస్ అవ్వడం జరిగింది. కానీ తన జీవితంలో అదృష్టం కొద్దీ వచ్చింది తన ఇద్దరు కూతుర్లని. తన జీవితంలో ఏర్పడ్డ కష్టాలకి కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా అని అనుకుంటూ ఉండేదాన్ని, కానీ ఆ దేవుడే నా కష్టాలకి గుర్తింపుగా ఇలా అపురూపంగా నాకు 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు అని, తన 2 ఆడపిల్లలే తన ప్రపంచం అంటూ చెప్పు. అయితే తనకి కూడా తన 2 పిల్లలు కడుపుతో ఉన్నప్పుడు మిగతా ఆడవాళ్ళ మాదిరిగానే సీమంతం చేసుకోవాలని ఎన్నో రకరకాల కోరికలు ఉండేవట. కానీ తనకి ఆ కోరికలు ఏవూ తీరలేదని, అయితే తన 2 కూతుళ్ళు పుట్టిన మొట్టమొదటి బర్త్డేని మాత్రం తనకెంతో ఇష్టమైన సినిమా రంగంతోనూ బుల్లితెర రంగం వాళ్ళతో కలిసి జరుపుకోవాలి అని అనుకుందట. అందుకే తనతో కలిసి నటించిన ఆర్టిస్టులకి తన 2 కూతుళ్ళ పుట్టినరోజుకి ఇన్వైట్ చేస్తే ఎవరు ఫోన్లు కూడా ఎత్తలేదని, ఎవరు మాట్లాడలేదని, అలా డిసప్పాయింటింగ్గా ఉన్న తను ఇక ఏం చేయాలో అర్థం కాక బాలకృష్ణ గారికి మెసేజ్ పెట్టిందట. ఇలా తన 2 కూతుళ్ళ ఫస్ట్ పుట్టినరోజు అని, బాలకృష్ణ గారు వస్తే బాగుంటుంది, తాను హ్యాపీగా ఫీల్ అవుతాను అని ఒక మెసేజ్ పెడితే, కొంత సమయానికి బాలకృష్ణ గారు ఫోన్ చేసి ఎక్కడ అని అడిగి మరి తాను వస్తాను అని చెప్పడం జరిగింది. ఇక అది అసలు ఆమె ఊహించని విధంగా బాలకృష్ణ గారు ఆ రోజు వేరే ఊర్లో మీటింగ్లో ఉన్నప్పటికీ ఆయన వస్తాను అని ఏదైతే టైం చెప్పారో సరిగ్గా అదే టైంకి సింహంలా ఊరిపడ్డారని, ఆయన వచ్చిన విధానం చూస్తూ ఉంటే ఆ దేవుడే దిగి వచ్చినట్లుగా అనిపించిందని, అది తనకి చాలా ఎమోషనల్ మూమెంట్ అని, సినిమా రంగంలో ఎంతో మందిని చూశాను కానీ ఇలా అత్యంత అరుదుగా ఇంత మంచి మనస్తత్వంతో ఉన్న వ్యక్తి ఎవరు అంటే బాలకృష్ణ గారే అని చెప్తానని, చాలా అరుదైన వ్యక్తిత్వం కలిగిన మనిషి అని, చాలామంది సెలబ్రిటీస్ ఇలా పుట్టినరోజు ఫంక్షన్స్కి వస్తే ఓ 4 నిమిషాలు 5 నిమిషాలు గడిపి వెళ్తారు. కానీ ఆయన అలా కాకుండా దాదాపుగా 45 నిమిషాలు మా అందరితో టైం స్పెండ్ చేయడం, అడిగిన వాళ్ళందరికీ ఫోటోలు ఇస్తూ ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా ఉన్నారు. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ, అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. అందుకే ఈ గొప్ప వ్యక్తి గురించి అందరికీ తెలియాలనే ఆయన పుట్టినరోజు నాడున నా వ్యక్తిగత జీవితంతో కూడుకునే విషయాన్ని చెప్పుకొస్తున్నాను. ఇక ఆయన నా జీవితంలో మాత్రం దేవుడు పంపించిన వ్యక్తి, నాకు దేవుడితో సమానం అంటూ ఎమోషనల్ అవుతూ బాలకృష్ణ గారికి విషెస్ని తెలియజేస్తూ ఒకప్పుడు స్టార్ యాంకర్గా, యాక్ట్రెస్గా రాణించిన ఉదయ్ భాను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.